కథాభిమానులందరికీ నమస్కారం అండి. నేను డాక్టర్ శ్రీమతి కొఠారి వాణి చలపతిరావుని. ఈ ఆదివారం రోజు మీకోసం ప్రత్యేకంగా జీవన సమీక్ష అనే ఒక సందేశాత్మకమైన హార్ట్ టచింగ్ స్టోరీని వినిపించబోతున్నాను. ఈ కథ జనవరి 25, 2026లో సంచిక అనే సుప్రసిద్ధ వెబ్ మ్యాగజైన్లో ప్రచురించబడింది. ముఖ చిత్రం కూడా పత్రిక వారు ఎంపిక చేసింది. పత్రిక యాజమాన్యానికి కృతజ్ఞతలు తెలియజేస్తూ ఇంకా కథలోకి ప్రవేశిస్తాను. కథ పేరు జీవన సమీక్ష. ఖమ్మం స్టేషన్లో ట్రైన్ ఎక్కింది సమీక్ష. తన సీట్ నెంబర్ వెతుక్కుంటూ ముందుకు సాగింది. ఒక దగ్గర విండో సీట్ పైన తన టికెట్ మీది సీట్ నెంబరే రాసి ఉండటంతో బ్యాగు సీటు కింద పెట్టి కూర్చుంది. కంపార్ట్మెంట్లో పెద్దగా రష్ లేదు ప్రస్తుతానికి. రావాల్సిన వాళ్ళెవరైనా ఉన్నారో ఏమో గాని. ఎదురు సీట్లో మాత్రం 3-4 సంవత్సరాల వయసున్న 2 ఆడపిల్లల తల్లి కూర్చొని ఉంది. అబ్బా, చిన్నపిల్లలా, ఇక వీళ్ళ గోడను భరించలేక చావాలి అనుకుంది సమీక్ష తనలో తాను. ఆ పిల్లలు మాత్రం తల్లికి అటొకరు ఇటొకరు బుద్ధిగానే కూర్చొని ఉన్నారు. ఆ తల్లి బహుశా తన వయసుదే అయి ఉంటుంది. కొంచెం త్వరగా పెళ్లి చేసుకుని ఉండటం వల్ల అప్పుడే 2 పిల్లలు పుట్టి ఉంటారు. ఇప్పుడు తన వయసు 28, 24, 25కు పెళ్ళైనా ఈ పాటికి తనకు ఉండేవాళ్ళు 2 పిల్లలు అనుకుంది సమీక్ష. ఆ ఆలోచనే బాగుండనట్టు ముఖం చిట్లిస్తూ. పెద్ద బొట్టులో చీర కట్టులో ఆమె సాదా సీదా ఇల్లాలులా ఉంది. అందం కూడా అంతంత మాత్రమే అన్నట్టు ఉంది. అందుకే తను ట్రైన్ ఎక్కినప్పటి నుంచి ఎంత అందం, ఏమి స్టైలు అన్నట్టు తన వంకే కన్ను రెప్పవేయకుండా చూస్తోంది అనుకుంది సమీక్ష గర్వంగా. ఎవరు తన వంక ఒకసారి చూసినా ఇక స్మాషే, చూపు తిప్పుకోలేరు. ఇప్పటి వరకు ఎంతోమంది తన వంక అలా చూశారు, వెంటపడ్డారు. తను మాత్రం వాళ్లను ఒక ఆట ఆడించింది కానీ ఎవరి ప్రేమలోనూ పడలేదు. ఒక్క అశోక్ ఎందుకో చూడగానే నచ్చేశాడు. అందుకే అన్నాడేమో ఒక సినిమా పాటల రైటర్, ప్యార్ కియా నహీ జాతా ప్యార్ హో జాతా హై అని. అశోక్ హ్యాండ్సమ్ పర్సనాలిటీ, ఆ స్టైలిష్ బాడీ లాంగ్వేజ్, ఆ మాటల్లోని ఫన్ తనను విపరీతంగా ఆకర్షించాయి. తనకు సరిగ్గా సరిజోడి అని అనిపించింది అనుకుంది సమీక్ష. అమ్మా, బిస్కెట్ కావాలి. ఎదురుగా ఉన్న పాప వాళ్ళ అమ్మని అడుగుతోంది. నాకు కావాలి అంది ఇంకో పాప. పిల్లలు అలా అడగగానే ఆమె సీటు కిందికి వంగి బ్యాగ్ లాగి అందులో నుంచి బిస్కెట్ ప్యాకెట్ తీసి చెరి 2 బిస్కెట్లు చేతిలో పెట్టింది. ఆమె ముఖం ఎందుకో దిగులుగా ఉంది. ఏదో దీర్ఘంగా ఆలోచిస్తున్నట్టు ఆమె చూపులు ఎక్కడో ఉన్నాయి. బిస్కెట్లు తిని మంచినీళ్లు తాగి పిల్లలిద్దరూ తల్లి ఒడిలో అటొకరు ఇటొకరు నిద్రకు ఒరిగారు. ఇంతలో సమీక్ష సెల్ ఫోన్లో ఏదో మెసేజ్. సమీక్ష, ట్రైన్ ఎక్కావా? ఏం చేస్తున్నావు? నన్ను గురించే ఆలోచిస్తున్నావా? నేనైతే నీకోసం ఎంతగా ఎదురు చూస్తున్నానో. నేను స్టేషన్కి వస్తాను, హోటల్లో రూమ్ కూడా బుక్ అయింది అంటూ మెసేజ్ పెట్టాడు అశోక్. చిరునవ్వు చెందిస్తున్న ఎమోజీని రిప్లైగా పెట్టింది సమీక్ష. అనుకోకుండా సమీక్ష దృష్టి ఎదురు సీట్లో కూర్చున్న ఆవిడ మీద పడింది. ఆమె కళ్ళ నిండా నీళ్లు. సరస్సులో నీటి మీద తేలియాడుతున్న కలువల్లా ఉన్నాయి ఆమె పెద్ద పెద్ద కళ్ళు. ఎందుకేడుస్తోందిమే అనుకుంది సమీక్ష ఆశ్చర్యంగా. మిడిసిపడే యవ్వనం, అందమైన రూపం, ఫ్యాషనబుల్ మోడర్న్ డ్రెస్సింగు, సాఫ్ట్వేర్ జాబు, ఇవన్నీ లైఫ్లో హ్యాపీని, థ్రిల్ని, హడావుడిని, ఆర్భాటాన్ని తెచ్చాయి గనుక ఎప్పుడూ కిలకిలా నవ్వటం తప్ప బాధనేది తెలియకుండా పెరిగింది సమీక్ష.
పేరెంట్స్ సైతం పట్టించుకొని తనంతో కొంత, పిల్లలకు పూర్తి స్వేచ్ఛ ఇచ్చి వాళ్లతో ఫ్రెండ్స్లా మెలగాలన్న హై క్లాస్ సొసైటీ భావజాలంతో మరికొంత సమీక్షను ఫ్రీ బర్డ్ని చేశారు. కనుక సమీక్షకు జీవితంలో ఎంజాయ్మెంట్ తప్ప బాధ కలిగించేది మరింకేదో ఉంటుందన్న అవగాహన లేదు. అందుకే ఆ ఆశ్చర్యం. సమీక్ష తల్లి తండ్రి ఇద్దరు డైవర్సీలు. అలాగే 35 ఏళ్ళు వచ్చేదాకా సోలో బ్రతుకులు బ్రతికాక ఓ వర్క్ ప్లేస్లో వాళ్ళిద్దరి మధ్య అండర్స్టాండింగ్స్ పెరిగి రిజిస్టర్ మ్యారేజ్ చేసుకున్నారు. ఆ తల్లి మొదటి భర్త కూతురు సమీక్ష. అతనికి ఒక కొడుకున్నాడు, కానీ అతను తల్లితో వెళ్ళిపోయాడు. వైఫ్ అండ్ హస్బెండ్కి గొడవలు వచ్చి ఒకరికొకరు నచ్చకపోతే చాలా సింపుల్గా బ్రేకప్ చెప్పుకొని విడిపోవచ్చన్నది ఇద్దరి ఒపీనియను కనుక మ్యూచువల్గా కోర్టులో డైవర్స్ తీసుకున్నారు. అందుకే వాళ్ళ పేరెంటింగ్ సమీక్ష కాళ్ళకెప్పుడు బంధాలు వేయలేదు. నీ లైఫ్ నీ ఇష్టం, యు ఆర్ గ్రోనప్ నౌ అని వదిలేశారు. కనుక అవుట్డోర్ తిరుగుళ్లే తప్ప ఇల్లు కుటుంబం అన్న వాటి పట్ల ఎలాంటి అభిప్రాయాలు లేవు సమీక్షకు. అయినా ఆమె లోపలి మనిషి ఎదుటి మనిషి కన్నీళ్లకు స్పందించింది. మే ఐ నో యువర్ నేమ్ అని అడిగింది. అంజలి. నాకు ఇంగ్లీష్ పెద్దగా రాదు, తెలుగులో మాట్లాడండి అంది. ఆమె మాటలు, ఆమె ముఖంలోని హావభావాలు చూస్తుంటే ఈమె అస్సలు కాన్ఫిడెన్స్ లేని మనిషి, దానికి తోడు కొంచెం అమాయకురాల్లా కూడా ఉంది అనుకుంది సమీక్ష. ఎందుకు ఏడుస్తున్నారు? ఈసారి సమీక్ష ప్రశ్నలో ఇన్నోసెన్స్ ధరించినట్టయింది ఆ అడిగిన తీరుకు. ఆ డైరెక్ట్ ప్రశ్నతో అబ్బే ఏం లేదు, ఏడవటం కాదు, కంట్లో ఏదో పడ్డట్టుంది అంటూ కంగారు పడి ఎక్కడికి వెళ్ళాలి మీరు అని అడిగింది ఆమె మాట మారుస్తూ. హైదరాబాద్. నేను అక్కడికే, మా ఆయనకు అక్కడ ఉద్యోగం, పుట్టింటి నుంచి వస్తున్నా అంది అంజలి. ఆమె తనతో మాట్లాడుతున్నప్పుడు ఏదో ఇన్ఫీరియర్ కావటం గమనించి మరింత గర్వపడింది సమీక్ష. మోడర్న్గా ఉండి ఫ్లూయెన్సీతో ఇంగ్లీష్ మాట్లాడే చాకు లాంటి అమ్మాయిలంటే అతి సాధారణ ఇళ్లాళ్లకు ఆశ్చర్యంగా ఉండి ఆత్మన్యూనతను కలిగించేలానే ఉంటుంది అనుకుంది సమీక్ష. నిజానికి తను ఆమెతో మాట్లాడకూడదు. నీ లెవెల్ వేరు, నా లెవెల్ వేరు అన్నట్టే ఉండాలి. అయినా ఎందుకో ఆమె ఏడుస్తుంటే కారణం తెలుసుకోవాలని అనిపించింది. కానీ ఆమె చాలా గుట్టు మనిషిలా ఉంది. కాసేపటి తర్వాత ఏమనుకుందో ఏమో, మా ఆయనకు నేనంటే ఇష్టం లేదండి. ఆయన అందానికి, హోదాకి, చలాకీతనానికి నేను సూట్ కానట. పప్పు సుద్ద అని నాకు ముద్దు పేరు పెట్టారు. ఎప్పుడూ అలాగే పిలుస్తూ ఎగతాళి చేస్తూ ఉంటారు. నాకు మాత్రం ఆయనంటే చాలా ఇష్టం. ఆయన లేకుంటే నేను బతకలేనని అనిపిస్తుంది. ఆయన పక్కన ఎప్పుడు బితుకు బతుకుమని భయపడుతూ బతుకుతున్నా ఏంటో పిచ్చి ప్రేమ. ఆ దేవుడు ఆడదానికి మొగుడి మీద ఇంత ప్రేమ ఎందుకు పెడతాడో. అంతా ఇదిగో ఆయన కట్టిన ఈ తాళి మహత్యం, ఇందులో ఉంది ఆ రహస్యమంతా అంది ఆమె పేలవంగా నవ్వుతూ. అలాంటి మాటలు ఇంతకు ముందెప్పుడు విననివి కావటంతో విచిత్రంగా ఉంది సమీక్షకు. సెంటిమెంటల్ ఫూల్స్. ఈ మధ్యతరగతి అన్ఎడ్యుకేటెడ్ లేడీస్ అంతా ఇంతే అనుకుంది తనలో తను. అయినా ఏదో ఆసక్తి మనసులో. మీరంటే ఇష్టం లేనప్పుడు మీ ఆయన అసలు మిమ్మల్ని ఎందుకు పెళ్లి చేసుకున్నట్టు అని అడిగింది. ఆ మాట అడిగే ధైర్యం నాకు లేదు, కానీ ఒక్కోసారి అనుకోకుండానే మాటల్లో బయటపడుతూ ఉంటారు.
అప్పుడు తెలియలేదట. దీనికి అంతటికీ కారణం పెద్దవాళ్లట అంది అంజలి. కాసేపటికి మళ్ళీ తని, నాకు 18, ఆయనకు 25 పెళ్ళప్పుడు. అప్పుడు ఈయన దగ్గర ఇన్ని పోజులు వేషాలు లేవు. ఇంత పెద్ద ఉద్యోగం, ఇన్ని తిరుగుళ్ళు, ఇంత డబ్బు లేవు. సాదాసీదాగా ఉండేవారు. అయినా అప్పుడే బాగుండేవారు. ఇప్పుడు మనిషి, మాట తీరు, ప్రవర్తన అన్నీ మారిపోయాయి అంది అంజలి. ఆమె మాటల్లో ఏదో కసి, కోపం, దెప్పిపొడుపు తొంగి చూశాయి. వాటి వెంటే మళ్ళీ కన్నీళ్లు ఉబికి వస్తున్నాయి. ఇంతలో సమీక్ష ఫోను టింగ్మని మెసేజ్ వచ్చిన శబ్దం చేసింది. చూస్తే అశోక్ నుంచి ఓ రొమాంటిక్ మెసేజ్. చిరునవ్వుతో చిలిపి ఎమోజీ ఒకటి రిప్లైగా ఇచ్చి బిజీ అని టైప్ చేసింది. మళ్ళీ మెసేజెస్ ఇవ్వకుండా. అంజలితో మాట్లాడాలనుంది సమీక్షకు. కానీ ఇంతలో అంజలి బ్యాగ్లో నుంచి సెల్ శబ్దం వినిపించింది. తీసి చూసి విరక్తిగా నవ్వుతూ, మా ఆయన. అప్పుడే వచ్చేస్తున్నావా అట. పెళ్ళాం వస్తోందంటే తెగ బాధపడిపోతున్నాడు పాపం. ఏ ట్రైన్కి ఏ కంపార్ట్మెంట్లో వస్తోంది ముందుగానే మెసేజ్ పెట్టాను. చూడలేదట్టుంది పాపం. ఎలా వస్తున్నావో, నిన్ను రిసీవ్ చేసుకోవటానికి నేను రాలేను, నువ్వే వచ్చేయి అంటూ మెసేజ్ పెట్టాడు అంది అంజలి ముఖమంతా కనిపించిన నిరాశ, నిస్పృహలతో. తర్వాత అంది, మనం అంటే ఇష్టం లేని వాళ్ళ మధ్య నిత్యం బతకాల్సి రావటం నరకమండి. అయినా తప్పదు. ఈ 2 ఆడపారగాళ్ళు లేకుంటే నేనెప్పుడో ఊరేసుకొని చచ్చేదాన్ని అంటూ ఆమెలో దుఃఖం మరింత ఎక్కువటాన్ని చూసి సమీక్ష మనసంతా ఎలాగో అయిపోయింది. జీవితంలో మొదటిసారి ఏదో కొత్త లోకంలో ఉన్నట్టుంది ఆమెకు. పెళ్లితో భార్యాభర్తల మధ్య ఇంత బాండింగ్ వస్తుందా? భర్త ఎప్పుడన్నా అడ్డదారి తొక్కినా భార్య మాత్రం ఆ జీవితాంతం ఆ వివాహ బంధానికి కట్టుబడి ఉంటుందా? మా మమ్మీ నోట నేనెప్పుడు ఇలాంటి మాటలు వినలేదే. ఫస్ట్ హస్బెండ్ని అంత ఈజీగా వదిలేసి 2వ పెళ్లి ఎలా చేసుకోగలిగింది? మోడర్న్ థింకింగ్ మూలంగానా అనుకుంది సమీక్ష. ఆ తర్వాత ఎందుకు అంతగా ఏడుస్తున్నారు అని అడిగింది అంజలి వంక చూస్తూ. సందర్భం ఆమె తక్కువ స్థాయిని మరిపించేలా చేయడమే కాదు, ఎవరి స్థాయి ఏంటి అన్న ప్రశ్నను ఆమె ముందు తెచ్చి నిలబెట్టింది. నా బాధ అనుభవిస్తున్న నాకే అర్థమవుతుందండి. మీకు నేను ఇంకా పూర్తి విషయాలు చెప్పలేదు. మా ఆయన నన్ను విడాకుల పేపర్ల మీద సంతకం చెయ్యమని రోజు పోరు పెడుతున్నాడు. తనకు తగిన ఇంకొక ఆమెను పెళ్లి చేసుకుంటాడట. ఆయన కాదంటే నేను 2 పిల్లల్ని పెట్టుకొని ఒంటరిగా ఎలా బతకని చెప్పండి. నేనేమన్నా ఈ కాలపు అమ్మాయిలా ఉద్యోగం చేసి డబ్బు సంపాదిస్తున్నదాన్నా? నా భవిష్యత్తుకు, పిల్లల భవిష్యత్తుకు ఒక అండ, రక్షణ అనేవి లేకుండా పోతాయి కదా. తండ్రి వదిలేసిపోయిన పిల్లలంటే రేపు ఈ పిల్లలకు పెళ్ళిళ్ళు అవుతాయా? అసలు పెళ్ళంటే అర్థం ఇదేనా? కుటుంబం అన్న మాటకు ఈయన చెప్పే వ్యాఖ్యానం ఇదేనా? కొన్ని రోజులు వాడుకొని వదిలేస్తే, ఇంట్లో నుంచి వెళ్ళిపో అని శాసిస్తే అన్నం పుణ్యం తెలియని ఆ ఇల్లాలు ఎక్కడికి పోతుంది? ఇలాంటి వాళ్ళ మూలంగా కాదు మన సంప్రదాయం, మన వివాహ వ్యవస్థ, మన కుటుంబ జీవితం ముక్కలు చెక్కలైపోతోంది. ఇలాంటి వాళ్లకు ఎవరు చెప్పాలి? ఎవరు చెప్తే వింటారు? నాలాంటి వాళ్ళ మాటలు కంఠశోషేగా. ఆవేదన, ఆక్రోశం కలగలిసి వస్తున్నాయి అంజలి మనసులో నుంచి ఆ మాటలు. అది చూసి అప్రతిభురాలైంది సమీక్ష. అంజలి ఒళ్ళో పడుకున్న పాప లేవటంతో తనను సముదాయించే పనిలో పడింది. అందులోనూ ఒక్క క్షణం మళ్ళీ తల తిప్పి సమీక్ష వంక చూసి, క్షమించండి, నా సోదంతా చెప్పి మీ మనసు పాడు చేశాను.
సాధారణంగా నా బాధను నాలోనే ఉంచుకుంటాను, ఎవరికీ చెప్పను. కానీ మా ఆయన ఈ మధ్య ఎవరితోనో తిరుగుతున్నాడని, అక్రమ సంబంధాలు సాగిస్తున్నాడని నాకు అనుమానం వచ్చింది. మా ఆయన ప్రవర్తన ఈ మధ్య మరీ పెచ్చు పెరిగిపోతోంది. అందుకే నా మనసు ఏం బాగుండలేదు. మా అమ్మకు జబ్బు చేసిందని తెలిసి వెళ్ళాననే కానీ అక్కడ ఉండబుద్దిగాక 4 రోజులకే వెనక్కి తిరిగి వస్తున్నాను. నేను ఇంట్లో లేకపోతే ఈయన ఇంట్లోనే దుకాణం పెట్టేస్తాడేమోనని భయం నన్ను ఇలా లాక్కొస్తోంది. ఆయన బుద్ధి బాగుండాలి కానీ అది బాగుండని వాళ్లకు ఎంతని కాపలా కాయగలని చెప్పండి అంటూ పాపకు పాలు పట్టే పనిలో మునిగిపోయింది అంజలి. ఆ తర్వాత మరింకేమీ మాటలు పొడిగించలేదు సమీక్ష. అంజలి సైతం అలసి సొలసిన మనసు వల్ల కాబోలు కునుకులోకి జారుకుంది. ఇంటికెళ్ళి ట్రావెల్ బ్యాగ్లోని బట్టలు తీసి అల్మారాలో సర్దుతున్న అంజలికి మొదట ఉండే చిన్న అర జిప్ ఓపెన్ చేయగానే ఏదో కాగితం మడత తెల్లగా కనిపించింది. ఏంటి కాగితం అని ఆశ్చర్యపోతూ మడత విప్పిన అంజలికి బ్లూ కలర్ తెలుగు అక్షరాలతో ఓ ఉత్తరం లాంటిదేదో కనిపించింది. ఆత్రంగా ఆమె కళ్ళు పైవరుస అక్షరాల మీద పడ్డాయి. అంజలి గారు, నా పేరు సమీక్ష. 3 గంటలు ఒక కంపార్ట్మెంట్లో ఎదురెదురు సీట్లలో కూర్చొని మాట్లాడుకున్నా నా పేరు మీకు చెప్పనే లేదు. సికింద్రాబాద్ స్టేషన్లో మీకు మెలకువ వచ్చాక నా కోసం చూసి ఉంటారు కదూ. మీ వారు స్టేషన్లో మీకోసం మీ కంపార్ట్మెంట్ దగ్గరికి రానని చెప్పి కూడా మళ్ళీ వచ్చేశారు కదూ. ఆయనకు మీ మీదున్న ప్రేమకు మీ మనసు పొంగిపోయి ఉంటుంది కదూ. కానీ ఒక విషయం తెలిస్తే మీరు ఆశ్చర్యపోయి నిరాశ కూడా పడిపోతారు. అదేంటి అంటే ఆయన ఆ అశోక్ వచ్చింది మీకోసం కాదు, నా కోసం. ఎందుకంటే ఇందాక మీరు చెప్పిన మీ వైవాహిక జీవిత కథలోని విలన్ని, ఆడదాన్ని గనక వ్యాంప్ని అయినా మీ వారి ప్రియురాల్ని నేనే. కునుకు తీస్తూ సెల్ ఫోన్ని మీరు కిందకి జారవిడిస్తే దాన్ని కిందికి వంగి తీసి పైన మీ పక్కన పెట్టాలని ప్రయత్నిస్తున్నప్పుడు అన్లాక్లో ఉండటం వల్ల డీపీలో కనిపించిన మీ ఇద్దరి జంట ఫోటోలోని అశోక్ని చూశాక నాకు ఆ విషయం తెలిసింది. ఆయన ఇల్లాలిగా మీరు పడుతున్న ఆవేదన, క్షోభ కూడా అప్పుడే నాకు అర్థమయ్యాయి. ప్రేమంటే ఏమిటో తెలియకుండానే ఆకర్షణతో 2 పిల్లల తండ్రి కూడా అయిన మీ ఆయన ప్రేమలో పడ్డాను. పెళ్లికి కొన్ని పద్ధతులు, కట్టుబాట్లు, విలువలు ఉంటాయని తెలియకుండానే మీ ఆయన్ని రిజిస్టర్ మ్యారేజ్ చేసుకోవటానికి సిద్ధమయ్యాను. పెళ్ళంటే ఏంటో, వివాహబంధం ఎంత పవిత్రమైనదో అన్నవి ఏమీ తెలియకపోవటం వల్ల పెళ్ళంటే బొమ్మలాటని, ఎప్పుడు ఎవరిని కావాలంటే వాళ్ళని చేసుకొని వద్దనుకున్నప్పుడు వదిలేసే ఆషామాషీ వ్యవహారమని అనుకొని చాలా నిర్లక్ష్యంగా, చాలా బాధ్యతారహితంగా ప్రవర్తించాను. అలా అని మీ కన్నీటి కథ విని మీరు అశోక్ భార్య అని తెలిసాకే నాకు తెలిసొచ్చింది. తెలిసాక ఏం చేయాలో అర్థం కాలేదు. ట్రైను సికింద్రాబాద్ స్టేషన్కి రావటానికి ఇంకొంత సమయమై ఉండటంతో ఏం చేయాలో తోచలేదు. ఒక్క నిమిషం ఆలోచించి వేరే కంపార్ట్మెంట్లోకి వెళ్ళిపోయాను. గేటు ముందు నా కంపార్ట్మెంట్ ఆగటంతో దిగి చకచకా బయటికి వెళ్ళిపోయాను. అక్కడి నుంచి క్యాబ్లో ఫ్రెండ్ ఇంటికి చేరుకున్నాను. మీ వారికి ఒక్క మెసేజ్తో పర్మనెంట్గా బాయ్ చెప్పేశాను. నన్ను క్షమించండి అంజలి. దీనికంతటికీ కారణం మన వివాహ వ్యవస్థ మీద సరిగా అవగాహన లేని నా అజ్ఞానమే. దానికి తోడు ఈ మోడర్న్ కల్చర్ పెళ్లి పట్ల నాకు నేర్పిన విపరీత భావజాలం. పెళ్ళంటే ఒక మ్యాన్ ఉమెన్ లా సెక్సువల్ లైఫ్ అన్నంతవరకే నేను ఆలోచించగలగటం.
దాన్ని మించి నా ఆలోచనలు ముందుకు వెళ్ళలేకపోవటం. ఒక విధంగా నా సైడ్ నుంచి ఇది నేను తెలియక చేసిన తప్పు. మీ వారి సైడ్ నుంచి ఏంటో పూర్తిగా నాకు తెలియదు. అది మీరే కనిపెట్టగలరు భార్యగా. చివరిగా విలువలు నేర్పిన సాటి స్త్రీమూర్తి, నీకు వందనం. నేను అసలైన పెళ్లి చేసుకొని మీలా చొక్కమైన ఇల్లాలినై నా పిల్లలకు అసలైన అమ్మ ప్రేమను అందించే మాతృమూర్తిగా ఉండటానికి నా ప్రయత్నాలు నేను ప్రారంభిస్తాను. పెళ్లికి పెళ్ళానికి అర్థం తెలిసి గౌరవించటం వచ్చిన ఆ పురుషుడెవరో అతని అన్వేషణలో ఉంటాను. ఈనాటి మీ కలయిక నా జీవితంలో ఒక కొత్త ఉదయం. ఇక ఉంటాను అంజలి గారు. మళ్ళీ మనం కలుసుకోలేమేమో బహుశా. కలిసిన ఆ కొంత సమయమే నాకెంతో. ధన్యవాదాలు. సమీక్ష. ఆ ఉత్తరం చదివి ఆశ్చర్యపోయింది అంజలి. అంతసేపు ట్రైన్లో నా ఎదురుగా కూర్చొని నాతో మాట్లాడిన ఆ మోడర్న్ బ్యూటీ మా ఆయన ప్రియురాలా? ఎంత మోడర్న్ లేడీ అయినా మన సంప్రదాయ బీజాలు మనసు మూలల్లో ఎక్కడో కొన్నైనా ఉండి మనిషిని పతనం కాకుండా కాపాడి జీవితాన్ని ఎలా ఫలవంతం చేయగలవో నిరూపించింది ఈనాటి సమీక్ష, ఈ నిర్ణయం. నిజంగా పేరుకు తగ్గట్టు సమీక్షే. తన జీవితాన్ని తను సమీక్షించుకొని తప్పొప్పులు ఎంచుకొని సవరించుకోవటమే కాక నా జీవితానికి ఓ చక్కటి సమీక్ష రాసిపెట్టింది అనుకుంది అంజలి చేతిలోని ఆ ఉత్తరాన్ని గుండెలకు హత్తుకుంటూ. మనసంతా దూది పింజల గాల్లో తేలిపోతూ హాయిగా ఆనందంగా అనిపించింది అంజలికి. ఇదండి జీవన సమీక్ష అనే కథ. విన్నారు కదా. ఈ కథ కనుక మీకు నచ్చినట్టయితే లైక్ చేయండి, షేర్ చేయండి, చక్కటి కామెంట్ పెట్టండి. ఇది ఈ వారం కథ. వచ్చే వారం మరో మంచి కథతో మళ్ళీ కలుసుకుందాం. అందాక సెలవు. ధన్యవాదాలు.